హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం కొత్త రెసిపీని అయితే తీసుకొచ్చాను. చూసారుగా ఎంత టెంప్టింగ్గా మౌత్ వాటరింగ్ అవుతా ఉందో. ఇది నోరు బాగోనప్పుడు, మనకి ఫీవర్ వచ్చి టేస్ట్ ఏమి తెలియనప్పుడు ఈ కర్రీ తింటే మాత్రం నోటికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా కొద్దిగా గ్రేవీయే రైస్ మొత్తం కలుస్తుంది ఈ కర్రీలో. తింటే మాత్రం మీరు అస్సలు వదలరు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఈ కర్రీని ఇంట్లో చేయండి అని. నాకైతే ఫుల్ నచ్చేసిందండి. ఫుల్ ఆకలిగా ఉందని తినేస్తున్నా, మీకు ఎవరికీ పెట్టకుండా. డైలీ 2 eggs తినడం వల్ల మనకి ప్రోటీన్ వస్తుంది. కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం వచ్చేయండి. 3 ఉల్లిపాయలు, 3 కోడిగుడ్లు, మామూలు అయినా నాటుగుడ్లు అయినా ఓకే. నెక్స్ట్ కరివేపాకు తింటే జుట్టుకు మంచిదండి. నెక్స్ట్ వెల్లుల్లి కారం కోసం జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, కారం, గార్నిష్ కోసం కొత్తిమీర. చూసారుగా మొత్తం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి, తక్కువ టైంలో అయిపోద్ది. నెక్స్ట్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీరా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. మొత్తం 3 ఆనియన్స్ కట్ చేసాం కదా, ఆ ఆనియన్స్ మొత్తం వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనకి వెల్లుల్లి కారం ఎలా చేయాలంటే, ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో కొద్దిగా కారము, కొద్దిగా జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మొత్తాన్ని. నేను ఇక్కడ ఏ విధంగా అయితే గ్రైండ్ చేశానో మీరు కూడా అలాగే గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ దీని మీద కన్ఫామ్గా క్యాప్ అనేది ఉంచాల్సిందే. స్మెల్ పోతే కర్రీ అనేది టేస్ట్ అంతగా అనిపించదు. ఈ కారాన్ని ఇంకా మనం ఫ్రైడ్లో లేదంటే పల్లీలు వాటిల్లో కూడా వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఎగ్షెల్ ఈజీగా ఎలా తీయాలో చూపిస్తున్నా చూడండి. మొత్తం ఆ షెల్ అంతా పగలగొట్టేసి తర్వాత ఇలా అంటే ఈజీగా మనకి వచ్చేస్తుంది. చూసారుగా నేను సింగిల్ హ్యాండ్తో ఎలా తీసాను. ఆనియన్ అంతా ఫ్రై అయింది. అందులో మీ కారానికి తగ్గట్టు 2 or 3 స్పూన్స్ వేసుకోండి. నేను అయితే 2 స్పూన్స్ వేసుకున్నా, మా హస్బెండ్ ఎక్కువ స్పైసెస్ తినరని. మీరైతే మీరు ఇంకా కారం తినాలనుకుంటే 3 స్పూన్స్ వేసుకోండి. అది వేసి కొద్దిగా ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అలా కారాన్ని ఫ్రై చేయండి లైట్గా, మరి ఎక్కువ కాదు, సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఫ్రై చేశాక మనం ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా ఘాట్లు పెట్టి వేయండి. అప్పుడు ఆ కారం అంతా లోనికి వెళ్ళి ఎగ్ అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి గుర్తుపెట్టుకోండి, ఘాట్లు అనేవి కంపల్సరీ పెట్టాల్సిందే ఎగ్కి. అప్పుడే మనకి ఆ కారము అదంతా మనకి ఎగ్లోనికి వెళ్ళి తినేటప్పుడు ఎగ్ అనేది బాగుంటుంది, చప్పగా లేకుండా. ఇంకా అలా కొద్దిసేపు ఫ్రై చేయండి ఎగ్ని. ఫ్రై చేశాక కొద్దిగా ఉప్పు అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి మొత్తానికి. ఉప్పు ఎక్కడైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి ఈ టైంలోని. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదా, అది మొత్తం వేసేసుకోండి. మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర అనేది. అసలు మెయిన్ కర్రీస్లో కావాల్సిందే కొత్తిమీర కదండి. లాస్ట్లో అది టచ్అప్ చేయకపోతే అస్సలు కర్రీ అనేది లుక్కే రాదు. చూసారుగా ఎంత ఎమ్మీగా బాగుందో. మరి మీకు నచ్చేసిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారా మరి? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.